ఆమె ఇంటి వారంలో రక్తవర్ణపు వస్త్రములు ధరించిన వారు. అందుకనే ప్రకటన గ్రంథంలో కూడా ఆయన రక్తవర్ణపు వస్త్రములు కట్టుకొని గుర్రం మీద కూర్చొని ఉన్నారు అని రాయబడింది. ఎందుకంటే ఆయన శిరాబుడ్డి పట్టుకొని ఉన్నారు, వాక్యం అనే నామం ఆయనకి పెట్టబడి ఉన్నది అని చెప్పి రాయబడింది. ఎందుకంటే ఆయన గొర్రె పిల్లగా ఈ లోకంలోనికి వచ్చి కలవరి శిలువలో ఆయన ప్రాణము పెట్టుట ద్వారా ఆ రక్తము అందరూ కూడా ఆ రక్తము దగ్గరికి మనం వెళితే, ఆ శిలువ దగ్గరికి మనం వెళితే, ఆయన రక్తంలో మన దోషములు అపరాధములను మనం ఒప్పుకుంటే ఆయన రక్తము చేత మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేసి ఆయన రక్తవర్ణపు వస్త్రం అనేది మనకి ఇస్తాడు. దానిని ఎవరైతే నా రక్తములో కడగబడ్డారో వారందరూ కూడా రక్షించబడిన వారు. రక్షణ వస్త్రమును అప్పుడు ఆయన మనకిస్తాడు. రక్షణ వస్త్రాన్ని అప్పుడు ఆయన మనకిస్తాడు. కనుక స్తుతి వస్త్రము, ఉల్లాస వస్త్రము, మహిమ వస్త్రము, స్తుతి వస్త్రము, మహిమ వస్త్రము, ఉల్లాస వస్త్రము, రక్షణ వస్త్రము, రక్తవర్ణపు వస్త్రం. కనుక పరిశుద్ధ యొక్క స్థలములో ప్రకటన గ్రంథమును మనం చూసినట్లయితే అక్కడ ఉన్న వారందరూ కూడా రక్తవర్ణపు వస్త్రములు ధరించిన వారుగా ఉన్నారంట. ఎందుకంటే వారందరూ కూడా పరిశుద్ధులై క్రీస్తు రక్తములో కడగబడిన విధానాన్ని బట్టి వాళ్ళు ఆ వస్త్రములు ధరించటానికి వాళ్ళు అర్హులు, వస్త్రములు ధరించడానికి అర్హులు. కనుక మరొక మాట ఏమన్నారంటే, ఇదిగో వీళ్ళు తెల్లని వస్త్రములు ధరించడానికి వీళ్ళు అర్హులు అని చెప్పారు. కనుక తెల్లని వస్త్రములు ధరించాలంటే ఒక అర్హత ఉండాలంట. తెలుపు అనే దానికి దేనికి గుర్తు అంటే పరిశుద్ధతకు గుర్తు, పరిశుద్ధతకి గుర్తు. నిర్మలమైన పరిశుద్ధమైన హృదయమునకు గుర్తు, పరిశుద్ధమైన హృదయమునకు గుర్తు. చూడండి, పరిశుద్ధమైన పరివర్తనకు గుర్తు, మార్పుకు గుర్తు. ఎందుకంటే దేవుడిచ్చే మార్పు అది స్థిరమైనది. కనుక ఇక్కడ కూడా చూడండి, తాను అంటున్న మాట ఏంటంటే బలము ఘనతయు ఆమె వస్త్రములు, ఆమె రాబోయే కాల విషయమై నిర్భయముగా ఉండును. రాబోయే కాల విషయంలో ఆమె చాలా నిర్భరముగా ఉంటది. ఎందుకు నిర్భరముగా ఉంటది? ఆమె కుటుంబస్తులందరూ కూడా రక్తవర్ణపు వస్త్రములు ధరించి ఉన్నారు కాబట్టి దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సంరక్షణలో వారు ఉన్నారని మనం చూస్తా ఉన్నాం. కనుక ఆమె ఏం చేస్తా ఉందంట చూడండి, రాబో కాల విషయమైన నిబ్బరముగా ఉండును, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. జ్ఞానము కలిగి ఆమె నోరు తెరుచుకుంటారు. అందుకనే చూడండి, స్త్రీలైన వారు జ్ఞానము కలిగి నోరు తెరవాలి, కృప కలిగిన ఉపదేశమును బోధించాలి, కృప కలిగిన ఉపదేశాన్ని బోధించాలి. కనుక చూడండి, ఇక్కడ కూడా చూడండి, మరియా ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఏమంటుందంటే, ఇక్కడ నా ప్రభు ఉండాలి కదా, ఆయన ఎక్కడ ఉన్నారు, ఆయన ఎక్కడ ఉన్నారు, ఆయన ఎక్కడ ఉంచారో చెప్పండి,